తొందరగా టైం అయిపోతుంది. నా జిందగీ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనుకున్న రోజుల్లో ఏ తోడు లేని దిక్కు దివాన లేని ఈ ఊర్లో నాకు ఒక తోడు దొరికింది. అట్లా ఇట్లాంటి స్నేహం కాదు, దేవుడిచ్చిన తోడు. ఇంతకు నా పేరు చెప్పలేదు కదా, సూరి. అందరూ ముద్దుగా నన్ను సూరిగాడు అడుగాడు అంటాడు. ఇక్కడనే పెరిగిన నీ అమ్మ పొద్దుగా లేచి వనముఖం చూసిందేమో. ఇవాళ ఒక్క బాటిల్స్ కూడా అసలు సగం సంచి కూడా నిండలేదు. ఎట్లనైనా వేసి ఇవాళ మొత్తం నింపుకొని వెళ్ళిపోవాలి. పొత్త అన్నకున్న కొట్ట దిగేసి పెట్ట దీపం పెట్ట అర్రలు పోయి పిర్రలు తిప్ప బజారు పోయి ఎండ బాగా కొడుతుంది. ఎన్ని వచ్చినాయో నిండిన కాడికి చూసుకొని వెళ్ళిపోతే అయిపోతాయి. టైం నమస్తే అన్న. దీన్ని కూడా పోయి కాలకాడ పెట్టింది, జరిపి పక్కా పడేసి అయిపోతుంది. ఈ సేటుగాడు ఏడపోయిండు, ఇన్నే పెట్టినా నేను. ఎండ మస్తు కొడుతుంది, దబ్బు నొస్తు అయిపోతుంది కదా సేటుగాడు. అక్కడ కూర్చుండుగా ఫస్ట్ అయితే డీసీఎం పోనీ. ఏంది సార్ తక్కువ తెచ్చినట్టున్నావు? ఎన్ని కిలోలు తెచ్చినావు? 20 రూపాయలు కూడా ఇయ్యరాదు. అమ్మని అమ్మాయి అలా ఫుల్ టైర్డ్ అయిపోయినట్టున్నా. జరసేపు రెస్ట్ తీసుకున్నాం. ఎవరు నువ్వు? హాయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకు బెల్ట్ కూడా లేదు కనీసం. ఇంత దుమ్ములో పడుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చినావు? నీ పేరేం పేరు? నా పేరు సూరి. వాటర్ తాగినావా? వాటర్ తాగిపిస్తా. అవుతుందో దీనికి, ఎవరు ఇచ్చి పెట్టిరో ఏమో పాపం. చాలా అన్న ఈ కుక్క మీద అన్న చిన్న ఇది మీదేనా కుక్క? అడవులో వదిలేసి వెళ్ళిపోయారు. అడవులైనా
అడగండి ఒకసారి వదిలేసింది. సరే సరే. నిన్ను నాలాగే చెప్పిన కదా, దేవుడు నాకు ఎటువంటి ఆశ లేని టైంలో నాకు ఆశను కల్పించడానికి ఈ స్నేహితుడిని పంపించాడు. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు కుక్కల్ని జారే దమ్ము లేనప్పుల్ని కొనకండి. ఇది సినిమాకు అర్థం.